కోసం చూసి చూసి ఆ కేక్ కూడా కట్ చేయకుండా పడుకున్నాడు. ఎప్పుడు పనేనా? పిల్లలు అస్సలు పట్టించుకోరా మీరు? మేస్త్రి లేట్ చేశాడు, డబ్బులు ఇవ్వలేదు, పని ఎక్కువ ఉంది. సరే ఎక్కువ ఫోన్ కూల్ డ్రింక్ లోపల పెట్టు, తింటాడు. చీ, తాగొచ్చావా? కొడుకు పుట్టినరోజు కూడా తాగి రావడం అవసరమా? ఎందుకు అవుతే తీసుకెళ్ళవలేటు. బాబు నీ పేరేంటి? రన్ విజయ్ సింగ్. ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఎందుకు వచ్చావు? సార్ మా అక్కని ఎవడు ఏడిపించాడంట సార్, మీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. గీతాంజలి, యూ హ్యావ్ బిగ్ పెల్విస్. అంటే మీ అమ్మ నాన్న నీకు పెద్ద వడ్డానని చేస్తారు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. డాక్టర్ గారు, మా నాన్న పేరు బల్బీర్ అండి. సైట్లో సిమెంట్ కలుపుతుంటే పడిపోయాడు, కళ్ళు తిరిగి. ఎంత అవుతుంది ఒకసారి చూడండి. ఒక 500. అయితే 5 లక్షల దాకా అవుతాయి, చూసుకోండి. సరేనా? 5 లక్షలు సార్. ఇన్సూరెన్స్ ఉంది, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏమైనా పనికొచ్చిందా? ఇన్సూరెన్స్ ఏం పని చేద్దాం, ఇల్లు అవతలకి వెళ్ళి. గీతాంజలి, నేను నీతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయలేను. నాన్నకు బాగాలేదు, 5 లక్షలు కావాలి ఆపరేషన్కి. నేను ఏదో జాబ్ ఎత్తుక్కోవాలి గీతాంజలి. ఈ వ్యాలంటైన్స్ డే కూడా మనం టైం స్పెండ్ చేయడం కుదురుతా విజయ్? ఎప్పుడు చూడు మీ నాన్న 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 పేరు చెప్పి తప్పించుకుంటాం. అసలు గీతాంజలి, డోంట్ ఎవర్ గో దేర్. ఇంకొకసారి మా నాయన గురించి మాట్లాడినా అంటే మంచుకుండదు. కుదిరితే నువ్వు కూడా ఏదో కూలి పనికి వెళ్ళు. గీతాంజలి, గీతాంజలి, ఏంటి ఈ కట్టడానికి బొక్కలు? చెప్పాను అల్మరాలో పెట్టద్దని, ఎరుకలు కుడుతుంది చెప్పానా? కొంచెం కూడా చూసుకునే పని లేదు. ఏంటి నాన్న గొడవ పడుతున్నారా? ఏం లేదు నాన్న, అమ్మ కొంచెం సీరియస్గా ఉంది కదా, జోకులు చెప్పి నవ్విస్తున్నా. నేను హీరో కదా, అమ్మని నవ్వించాలి. కాదు నాన్న, నువ్వు రోజు అమ్మని కొడతావు కదా, నువ్వు హీరో కాదు, నువ్వు జీరో. నాన్న చెప్పు విజయ్. మనం క్యారెక్టర్ సెక్షన్ తీసుకుందాం నాన్న. ఇప్పుడు నువ్వు విజయ్, నేను బల్బీర్. ఆ రోజు దీపావళి, నువ్వు తాగొచ్చి అమ్మని కొడుతున్నావు. నేను కొట్టొద్దు నాన్న అంటూ ఉంటున్నా. సేమ్ మీరు అలానే చేయండి, చాలా యాస్టిక్స్. కొట్టొద్దు నాన్న అండి, నేను కొడుతూ ఉంటాను. ఓకేనా? యాక్షన్. నాన్న కొట్టొద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న కొట్టొద్దు. విన్నపడుతుంది నాకు, చెవులేం తప్పలేదు. జ్యోతి వీడి తీసుకెళ్ళు, లేదంటే వీడి కూడా దెబ్బలు పడతాయి. చూసారా నాన్న, మీరు ఇలా కొట్టడం వల్ల నేను కూడా మా పిల్లల మీద ఇప్పుడు చేసుకోవడం అలవాటు అయింది. నా కొడుకు నన్ను జీరో అంటున్నాను నాన్న, కానీ నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని హీరోలను చూస్తున్నాను నాన్న. ఇంకెప్పుడు అమ్మ మీద చేసుకోండి నాన్న.